హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ ఎగ్ పఫ్ రెసిపీ చూపించబోతున్నాను. సో దానికి ఫస్ట్ మనము స్టఫింగ్ తయారు చేసుకుందాము. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో నేను 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. సో ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చాప్ చేసుకున్న ఫుల్ సైజ్ ఆనియన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఆనియన్ ఫాస్ట్గా ఉడకాలి అంటే కాస్త సాల్ట్ యాడ్ చేశారంటే త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఆనియన్లో ఎక్కువగా మాయిశ్చర్ ఉంటుంది. సో మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. టర్మరిక్, కొత్తిమీర, ఇది ఒక 1 minute కుక్ అవ్వనివ్వండి. హోమ్ మేడ్ గరం మసాలా, మ్యాంగో పౌడర్. ఎగ్స్ నేను బాయిల్ చేసేసి ముందుగానే రెడీగా పెట్టుకున్నానండి. దాన్ని పీల్ చేసేసి మధ్యలో కట్ చేసి పెట్టుకుంటున్నాను. దీనిపైన కాస్తంత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎగ్ పఫ్ తయారు చేయడానికి పఫ్ పేస్ట్రీ షీట్ నేను బయట నుంచే కొనుక్కొచ్చానండి. సో ఇంట్లో కూడా మనం ఈ షీట్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ రెడీమేడ్గా కూడా మంచి క్వాలిటీలో అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇది బయట నుంచే కొనుక్కొచ్చాను అనమాట. సో ఈ ఒక్క షీట్లో ఏంటంటే ఇంచుమించు మనకి ఒక 6 పఫ్స్ అయితే తయారవుతాయి. పేస్ట్రీస్ మనం కట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ దానిపైన కట్ చేసుకున్న ఎగ్ని పెట్టేసుకొని మనకి నచ్చినట్టు మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా ఫోల్డ్ అయిన తర్వాత దీనిపైన మీరు కనుక ఎగ్ తినడానికి ఇష్టపడితే ఎగ్ కోట్ వేసేసుకోవచ్చు. మీకు ఎగ్ ఇష్టం లేదు అనుకుంటే బటర్ కోట్ అయినా వేయచ్చు అనమాట. సో నేనైతే మెల్ట్ చేసుకున్న బటర్ కోట్ వేస్తూ ఉన్నానండి. ఇది సాల్టెడ్ బటర్ అన్నమాట. సో ఇంతేనండి, ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు దీన్ని మనము బేక్ చేసుకోవాలి. సో నేను బేకింగ్ టైమింగ్స్ ఎలా పెట్టానంటే 400 ప్రీ హీట్ చేశానండి అండ్ 30 minutes బేక్ టైం అన్నమాట. ఎగ్ పఫ్స్తో పాటు పన్నీర్ పఫ్స్ కూడా నేను రెడీ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే ఏం పోస్ట్ చేయట్లేదండి. సో సాయంత్రం పూట స్నాక్ అంటే పిల్లలకి ఇవి చేసిస్తూ ఉన్నాను. అందులో పఫ్స్ అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
పఫ్స్ టేస్టీగా క్రిస్పీగా తయారయ్యాయండి. మా పిల్లలైతే ఇష్టంగా తినేశారు. స్నాక్ అయిపోయిన తర్వాత ఒక గ్రాసరీ స్టోర్ దగ్గర ఇండియన్ వెరైటీ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్ వెజిటబుల్ ప్లాంట్స్ అమ్ముతున్నారంటే అక్కడికి బయలుదేరాము ఈరోజు. దిస్ ఈజ్ ఎల్లో పప్పు దోసకాయ. యా ఏమేమి ఇవన్నీ సన్నజాజి, ఇదేంటిదో సారీ కాకరకాయ. యా ఓ ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ పాన్ పత్తా. వెజిటబుల్ సీడ్లింగ్. ఇదిగోండి, ఇది చిక్కుడుకాయ. చిన్న చిన్ని కాయలు కూడా వచ్చేసినాయి చూసారా. ఇవన్నీ చిక్కుడుకాయలు. ఇదిగో చిక్కుడుకాయ పూత అప్పుడే వచ్చేసింది. ఇవన్నీ డిఫరెంట్ చిక్కుడుకాయ. యా డిఫరెంట్ వేపాకు ఉంది. సో ఇది వచ్చేసి పారిజాతం ఉంది ఇక్కడ, మల్లెలు అవన్నీ. నేను ఒక్క పారిజాతం తీసుకున్నా. అండ్ ఇది బీటిల్ లీవ్స్. ఇది మస్తు స్మెల్ ఉంది, భలే బాగుంది. ఇది మన ఇండియన్ వెరైటీ లాగా ఉంది. ఐ డోంట్ నో. యా అక్కడ ఉంది చూడండి, 1 2 3 4th ర్యాక్లో. సో ఈచ్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి $20 అంట. ఈ సైజు $20. మైసూర్ మల్లి. ఇది డిఫరెంట్గా ఉంది. ఇది పిన్విల్ జాస్మిన్. ఇది ఓ మై గుడ్నెస్. ఇక్కడ ఒక ఫామ్ వారు గ్రాసరీ స్టోర్తో టైఅప్ అయ్యి వాళ్ళ వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ కూడా గ్రాసరీ స్టోర్ ముందర డిస్ప్లే చేశారనమాట. ఇవన్నీ అమ్మడానికని పెట్టారు. సో దీంట్లో బోల్డ్ అన్ని రకాల వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చిక్కుడుకాయ, కాకరకాయ, పప్పు దోసకాయ, బెండకాయ, చిల్లీస్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి. కరివేపాకు అయితే హాట్ కేక్ లాగా చాలా అమ్ముడుపోయాయండి. గోంగూర, చిల్లీస్లో ఒక 2-3 వెరైటీస్, పొట్లకాయ, ఇట్లా కొన్ని రకాలైతే కనిపించాయి అన్నమాట. దాని తర్వాత హెన్నా ఆకు, మన తమలపాకు, నీమాకు, ఇలాంటివి కొన్ని కనిపించాయి. ఇంకా పూలల్లో వచ్చేసి సన్నజాజి, విరజాజి, పిన్విల్ ఫ్లవర్ అని అంటారు, అదొకటి, అలా కొన్ని కనిపించాయి. సో ఆ చిన్న చిన్న పార్ట్స్ అంటే ఇంచుమించు 4 inches పాట్ వచ్చేసి $20 ప్రైస్ ఉంది. అండ్ పెద్దవి వచ్చేసి $30 ప్లస్ ఉందంట. నేను ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్తుంటే నేను విన్నాను. $20 అయితే నా కళ్ళ ముందే కనిపించాయి. అండ్ వెజిటేబుల్స్ అయితే $10 ఈచ్ అండ్ సమ్, అది కూడా నేను వాళ్ళు చెప్తుంటే విన్నాను. నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి అన్నమాట. నేను ఎన్నో రకాల
అంటే కూరగాయ మొక్కలు నేను కొనుక్కున్నాను. ఇది హెన్నా ప్లాంట్ చూడండి. సో ఇది $20. ఎన్నో రకాల కూరగాయ మొక్కలు కొన్నాను, కానీ ఇక్కడ ఉన్నంత ప్రైస్లు నాకు ఎక్కడ అనిపించలేదు. అన్నీ నేను ఒక్కొక్క మొక్క లెస్ దాన్ $2 కూడా కొన్నాను. సో ఇది అన్ని మొక్కలు. సో ఈ ప్లాంట్స్ అన్నీ చాలా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఈచ్ ప్లాంట్ $20 అంట. అంత వర్త్ అనిపించలే నాకు. సో నేనేం తీసుకోలేదు, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నా. పారిజాతం మొక్క కోసమని ఎంతో దూరం నుంచి అక్కడికి వెళ్ళాము ఫ్యామిలీ తోటి. ప్రైజెస్ చాలా డిసప్పాయింటింగ్ అనిపించాయి. నేను అసలు అంతంత కాస్ట్ పెట్టేసి మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వింటర్కి అవి బ్రతుకుతాయో లేవో కూడా తెలీదు. రీసెంట్ డేస్లో నేను కొన్ని మొక్కలు కొనుక్కొచ్చాను, వెజిటేబుల్ ప్లాంట్స్. ఈచ్ మొక్క లెస్ దెన్ $2కే కొనుక్కొచ్చాను. ఇప్పుడు నా బ్యాక్ యార్డ్లో అవి ఎంతో హెల్తీగా పెరుగుతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నా ఎంటైర్ లైఫ్లో ఇంత ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్ నేను ఎక్కడ చూడలేదు. ఈవెన్ మల్లెపూలు, సన్నజాజి, విరజాజి కూడా ఇక్కడ వేరే నర్సరీస్లో $10కి $15 కూడా దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ నాకు టూ మచ్ ప్రైస్ అనిపించాయి. మేబీ సైజెస్ బట్టి ప్రైజెస్ వేరీ అవుతాయో నాకు అర్థం కాలేదు. ఆ ఫామ్ పేరు మాత్రం నేనేమి ఇక్కడ మెన్షన్ చేయట్లేదండి, ఎవరిష్టం వారిది. సో నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకు అంత ప్రైజ్ వర్త్ కాదనిపించింది. నేను అక్కడే వదిలేశాను. సో ఇంటికైతే బయలుదేరాము. ఆన్ ది వేలో చిన్న షాపింగ్ ఉంది, దాన్ని కూడా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాము. అందులో ప్రొద్దంతా వర్షం పడి సాయంత్రం ఎంతో బ్యూటిఫుల్గా ఉంది వెదరు.